తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మటన్, చేపలకు భారీగా గిరాకీ పెరిగింది. బర్డ్ ఫ్లూ సోకుతుందనే భయంతో చికెన్ కొనేందుకు నగరవాసులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో 15 రోజులుగా సేల్స్ పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చికెన్ సెంటర్ల నిర్వాహకులు. హైదరాబాద్ లో చికెన్ 140 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. చికెన్ అమ్మకాలు తగ్గడంతో మటన్ ధర 100 రూపాయలు, చేపల ధర 30 రూపాయలు అదనంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మటన్, చేపలకు భారీగా గిరాకీ పెరిగింది. బర్డ్ ఫ్లూ సోకుతుందనే భయంతో చికెన్ కొనేందుకు నగరవాసులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో 15 రోజులుగా సేల్స్ పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చికెన్ సెంటర్ల నిర్వాహకులు. హైదరాబాద్ లో కిలో చికెన్ 140 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. చికెన్ అమ్మకాలు తగ్గడంతో మటన్ ధర 100 రూపాయలు, చేపల ధర 30 రూపాయలు అదనంగా పెరిగింది. చికెన్ రేట్లు, సేల్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి కూడా ఇటు బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే చికెన్ అమ్మకాలు పూర్తి స్థాయిలో పడిపోయాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్లోని చింతల్ బస్తీ మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు చికెన్ ధరలు అయితే ఇటు 100 నుంచి 200గా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు కొనసాగుతున్నప్పటికీ కూడా చికెన్కి అయితే పెద్దగా ఆదరణ లేదు. బర్డ్ ఫ్లూ మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇటు ఏపీలో పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదైనటువంటి బర్డ్ ఫ్లూ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు అయితే కలకలం లేపింది. ఈ క్రమంలోనే గత 15 రోజుల నుంచి కూడా చికెన్ అమ్మకాలన్నీ కూడా తగ్గిపోవడంతో అయితే ఇటు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్కెట్లో అయితే చికెన్ సెంటర్ల వద్ద అసలు జనాలు సందడి లేకుండా పోయింది. ఈరోజు ఆదివారం కావడంతో మనం ప్రతిసారి చూస్తాం, ఆదివారం అనగానే ఎక్కువ మంది ఇటు సెలవు దినాలు కావడంతో అయితే ఇటు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటు బర్డ్ ఫ్లూ కారణంగా అయితే చికెన్ సెంటర్ల వద్ద అయితే కనీసం అక్కడ పనిచేసేటువంటి నిర్వాహకులు తప్ప ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ మార్కెట్ మొత్తాన్ని గమనిస్తే ఇటు చికెన్కు ఇటు ఆదరణ లేకపోవడంతో అయితే మటన్ సెంటర్ వద్ద అయితే జనాలు చాలా ఎక్కువ సంఖ్యలో మటన్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే మటన్ షాప్ల వద్ద అయితే భారీగా ఇటు ప్రజలు వస్తున్నారు. మనం చూడవచ్చు మటన్ కూడా సాధారణ సమయంలో ఉండే కంటే కూడా ధర కూడా కొంతవరకు పెరిగినట్లయితే ఇటు నిర్వాహకులు చెప్తున్నారు. సాధారణంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మటన్ ధర వచ్చేసి రెగ్యులర్గా 800 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది కొన్ని ప్రాంతాల్లో 900, 1000 వరకు కూడా కొనసాగుతూ ఉంది. మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇటు మటన్ షాప్ వద్ద చూడవచ్చు. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరితో అయితే మటన్ షాపులు అన్నీ కూడా రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే మటన్ షాపుల నిర్వాహకులు కూడా ఇటు కస్టమర్లకు సరిపడా ఇక్కడ మటన్ కూడా ఏర్పాటు చేసి అయితే వచ్చిన వారందరికీ ఇస్తున్నారు. మనం చూస్తున్న షాపులో గమనిస్తే సాధారణంగా ఉండేటువంటి నిర్వాహకుల కంటే కూడా కొంత ఇటు జనాలను పెంచి వచ్చినటువంటి కస్టమర్లందరికీ కూడా మటన్ సప్లై చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇటు చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రజలందరూ కూడా ఇటు మటన్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు బర్డ్ ఫ్లూ కేసెస్ నమోదవడంతో అయితే దీని పరిస్థితి చూడవచ్చు. ఇటు చికెన్ కొనుగోలు అమ్మకాలు మొత్తం కూడా నిలిచిపోవడంతో మటన్ షాప్ వద్ద అయితే ఇటు ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇటు మటన్ షాప్ల వద్ద కూడా ఇటు భారీగా ఇటు ప్రజలందరూ కూడా ఎక్కువగా రావడంతో ఇటు నిర్వాహకులు కూడా అధిక సంఖ్యలో ఉండి వచ్చిన వారందరికీ కూడా మటన్ అందించేందుకైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ఈ మొత్తం ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే చికెన్ షాపులు అన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు మటన్తో పాటు మనం చూడవచ్చు ఇటు చేపలకు కూడా భారీగానే డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు నిత్యం చికెన్ అనేది మనకు హైదరాబాద్ వ్యాప్తంగా సాధారణ సమయంలో ప్రతిరోజు కూడా 6 నుంచి 7 లక్షల క్వింటాల చికెన్ అమ్మకాలు అనేటివి హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే అవి నిలిచిపోవడంతో ఇటు మటన్తో పాటు చేపలకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇటు మటన్ షాప్ల వద్ద, చేపల దుకాణం వద్ద అయితే ప్రజలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరినటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే సండే కావడంతో ఇటు చాలామంది ఇటు సెలవు దినాలు కావడంతో అయితే చాలామంది ప్రజలు ఇటు నాన్ వెజ్ తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే రెగ్యులర్గా చికెన్ అనేది ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం వేళలో ఎప్పుడైనా కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ బర్డ్ ఫ్లూ కారణంగా నిలిచిపోవడంతో ఇటు మటన్తో పాటు ఇటు చేపలకు కూడా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి చేపల దుకాణం వద్ద అయితే ప్రజలు అధిక సంఖ్యలో బారులు తిరిగినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఇటు నిర్వాహకులు కూడా అన్ని రకాల చేపలను అందుబాటులో ఉంచి అయితే విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణంగా ఇప్పుడు మనం చూస్తే చేపల రేట్లు వచ్చేసి 150, 160 రూపాయలు ఉండదు కాస్త ఇక్కడ 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా కూడా రేట్లు పెరిగాయని చెప్పి అయితే ఇటు చేపల నిర్వాహకులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇటు చికెన్ ఎఫెక్ట్ కారణంగా ఇటు మటన్తో పాటు చేపల దుకాణాలు ఎక్కువ మంది ఇటు ప్రజలందరూ కూడా ఆసక్తి చూపడంతో అయితే ఇక్కడ అన్ని రకాల చేపలను కూడా ఇటు నిర్వాహకులు కూడా అందుబాటులో ఉంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మనం ఇక్కడ ఒకసారి
చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఇటు చేపలను కూడా విక్రయించారు. ఎందుకంటే చికెన్ అనేది వారంలో ప్రతిరోజు కూడా తింటారు, కానీ ఈ మటన్ కానీ చేపలు కానీ కేవలం ఆదివారం మాత్రమే కొంత సేల్స్ అనేవి ఉంటుంది. కానీ ఇటు చికెన్ పూర్తి స్థాయిలో అమ్మకాలు నిలిచిపోవడంతో అయితే మటన్ కానీ ఇటు చేపలు కానీ పూర్తి స్థాయిలో ఈరోజు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇటు మటన్ అదేవిధంగా చేపల వైద్య ఆసక్తి చూపుతున్నారు. మనం ఎక్కడ మటన్ షాప్ ఎక్కడ గమనించినా కానీ కూడా ఇటు ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఇటు చికెన్ సెంటర్ల వైపు వెళ్ళకపోగా మటన్ షాపుల వద్ద అయితే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మటన్ దుకాణాల వద్ద రద్దీ కానీ ఇక్కడ అందించేటువంటి నిర్వాహకులు కానీ చాలా బిజీగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు మటన్ షాపుల వద్ద అయితే ఒక్కసారిగా ఇటు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ప్రతి మటన్ షాప్ వద్ద కూడా జనాలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అంతేకాకుండా రేటు కూడా హైదరాబాద్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ అయితే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి చింతల్ బస్తీలో అయితే 900 రూపాయలకు కేజీ మటన్ అయితే ఇటు నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటికే బర్డ్ ఫ్లూ కేసెస్ కూడా నమోదవడంతో అయితే రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉండడంతో పాటు చికెన్ విక్రయాలు కూడా మరింత నిలిచిపోనున్నట్లయితే ఇప్పటికే వ్యాపారులు చెప్తున్న క్రమంలో ఇటు మటన్ షాపులు కానీ చేపల దుకాణ నిర్వాహకులు కానీ ప్రజలకు సరిపడా కూడా అందించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. శ్రవంతి.